రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తుందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, మధ్యంతర భృతి తదితర డిమాండ్లు పరిష్కారం కోరుతూ 18 ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక యుఎస్పిసి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యాన హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఉపాధ్యాయులు పెన్షన్ విద్రోహ దినంలో భాగంగా మహాధర్నా నిర్వహించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాల భర్తీపై క్యాలెండర్ను విడుదల చేయకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లను కూడా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం విద్యా వ్యవస్థకు ప్రభుత్వానికి ఏమాత్రం మక్కువ ఉందో అర్థమవుతోందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానాన్ని కోరుకోవడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ ప్రమోషన్లు పోస్టులను ముందుగానే గుర్తించి ప్రతి సంవత్సరం వాటి భర్తీకి కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని మరింత పరిచయం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అనేక దశాబ్ద కాలంగా తెలంగాణలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీస సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల దాదాపు ఒక దశాబ్ద కాలంలో రాష్ట్ర స్థాయిలో మేము 10 సార్లకు పైన ఉద్యమాలు చేసుకున్నాం. చివరిగా రేపు ఎన్నికల కారణంలో అయినా కనీసం ప్రభుత్వం కనువిప్పు కలుగుతుందని చివరి పోరాట కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ప్రధానమైన సిపిఎస్ ఏదైతే ఉందో అది రద్దు చేయకపోవడం వల్ల రిటైర్ అయినటువంటి కానీ చనిపోయినటువంటి వాళ్ళకి కనీసం 1000 రూపాయల పెన్షన్ రానటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి తక్షణమే ఇక్కడ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకోవాలి, పీడీఎఫ్ఐఆర్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ పాలకులకి అవకాశం ఇచ్చినప్పటికీ మరి దాన్ని రద్దు చేసుకుంటారా, కొత్తది ఉంటారంటే నూతన పెన్షన్కే అవకాశం ఇచ్చింది. కాబట్టి తక్షణమే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించి సిపిఎస్ రద్దు చేయాలనేది. రెండో డిమాండ్ ఏంటంటే 317 జీవో అత్యంత దుర్మార్గమైంది. 35 ఏళ్ల సర్వీస్ ఇక్కడ ఉన్నవాడు అందరం మేము ఎన్నడూ కూడా ఒక ఉపాధ్యాయుడు బదిలీల కోసం చనిపోలే. కానీ 11 మంది ఉపాధ్యాయులు 3 ఎన్జిఓలు చనిపోయారు ఈ బదిలీలకి. అది ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా ఓన్లీ సీనియారిటీ చూశారు. కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ స్థానికత కోసం. కాబట్టి ఈ జిల్లాలో పుట్టి పెరిగి చదువుకుని ఉద్యోగం చేస్తుంటే ఎక్కడికో మారుమూల ప్రాంతానికి వేసి అక్కడే ఉండాలంటాం. అక్కడ చేయడానికి మాకు అభ్యంతరం లేదు, తిరిగి వచ్చే అవకాశం ఉంటే బాగుంది. కానీ ఇక్కడ పుట్టి పెరిగి ఉద్యోగం చేసే వ్యక్తిని ఆడికి పంపి నువ్వు ఆడ స్థానికుడు అంటాడు. చాలా దుర్మార్గమైంది. అదే క్రమంలో కొంతమంది స్పౌజుల పేరుతో బదిలీ చేసి మిగిలిన కొంతమంది ఆపి అట్లా కూడా ఇబ్బందులకు గురి చేశాడు. అందుకని స్థానికత ఆధారంగా సీనియారిటీ 2 తీసుకొని ఆ 317 సవరించే వారందరికీ న్యాయం చేసి కోరుతా ఉన్నాను. 3 ఈఆర్సీ ఉన్నది, దయాదక్షిణ మీద ఇచ్చేది కాదు. 5 ఏళ్లకోసారి ఇవాళ టైం అయిపోయింది. గతంలో 32 నెలలు జాప్యం చేసింది, నష్టం చేసింది. 2 నెలల ఏరియర్స్ని 18 నెలలు అంటే మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం. అవి 16 నెలలు బిల్లులు ఇస్తే 3 బిల్లులు ఇచ్చింది, ఇప్పటివరకు ఇవ్వలేదు. తక్షణమే పిఆర్సీ దరిచింది కాబట్టి పిఆర్సీ ప్రకటించాలని, అయ్యారిని కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.